ద లార్డ్. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మాట ఇది. క్రైస్తవత్వము హింసించబడడం అనేది నేడున్నటువంటి కొత్త విషయమే కాదు, నాటి నుండి అది వస్తున్నదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అలాగున మనం యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆలోచన చేసినట్టయితే, ఆయన ఈ లోకంలో ఉన్న వారి చేత హింసించబడినప్పటికీ కూడా ఆయన మరణము పొంది మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఉదయకాల సమయం నీవు క్రీస్తు పైన ఆనుకొని విశ్వాస యాత్రలో ముందుకు సాగుతుండగా నీ విశ్వాసాన్ని అడ్డగించడానికి, నీరుగార్చడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అవన్నీ కూడా నీపైన జయమునొందవు అనేటువంటి సత్యాన్ని గమనించు. శ్రమ కలగడం వాస్తవమే, శ్రమ కలగడం నిజమే, కానీ ఆ శ్రమ నీపైన ఎన్నటికీ జయించదు. ఎందుకంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు వాటిని జయించాడు. నీకు నువ్వు జయించి కృపణిస్తాడు. ఆమేన్.